హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం మహారాష్ట్ర స్ట్రీట్ స్టైల్ ఫేమస్ అయిన పావ్ భాజీ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అది కూడా కుక్కర్లో. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది నెవర్ ఫెయిల్ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను దీనికోసం కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బటర్ వేసుకున్నానండి. ఒక స్పూను బటర్ కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట పావ్ భాజీకి. ముందుగానే కుక్కర్ లో బటర్ వేయడం వల్ల బటర్ అనేది మాడిపోతుంది. అందుకనే ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాతనే బటర్ యాడ్ చేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నా. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఒక ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ ని కూడా బటర్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చి స్మెల్ వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిపోతే చాలండి, ఇలా మగ్గినట్టు. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, అలానే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఇది 1 స్పూన్ కారం అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీన్ని పచ్చి స్మెల్ వెళ్ళేదాకా మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మగ్గించుకొని దీంట్లో నేను సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు 2 తీసుకున్నాను. కావాలంటే మీరు ప్యూరీ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటాలు. దీన్ని కూడా 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా. ఈ ఆనియన్స్ మనము టమాటాలు అనేది చాలా సన్నగా చాప్ చేసాం కాబట్టి చాలా ఈజీగా మగ్గిపోతుంది. నెక్స్ట్ మగ్గిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద క్యారెట్, ఒక బీట్రూట్ అండి. ఇలా బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఇది కంపల్సరీ అన్నమాట. ఇదే స్ట్రీట్ స్టైల్ వల్ల సీక్రెట్ టిప్. బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది పావ్ భాజీకి. ఇందులోనే ఒక కప్పు క్యాప్సికము, ఒక కప్పు క్యాలీఫ్లవర్, 2 పెద్ద పొటాటో తీసుకున్నాను. అలానే ఒక పచ్చి బఠానీలండి ఒక బౌల్ తీసుకున్నా. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి మనము. ఈ ఆనియన్స్ టమాటా మసాలాలన్నీ కూరగాయలన్నిటికీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత 1 మినిట్ లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. ఈ మసాలాలన్నీ వెజిటేబుల్స్ కి పట్టాలన్నమాట. ఇలా 1 ఫ్లేమ్ లో మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాను. అలానే పావ్ భాజీ మసాలా ఒక స్పూన్ తీసుకున్నా. పావ్ భాజీ రెసిపీకి కంపల్సరీగా పావ్ భాజీ మసాలా పౌడర్ బయట ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. ఒక స్పూన్ వేసుకున్నాను. నేను ఈ పావ్ భాజీ అనేది ఇన్స్టెంట్ గా పిల్లల కోసం చేస్తున్నాను అనమాట. చాలా ఇష్టపడి తింటారు వాళ్ళు. నేను పావ్ అనేది బయట నుంచి తీసుకొచ్చాను. మీకు పావ్ రెసిపీ కావాలన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి, నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. చూసారు కదా, 1 మినిట్ అలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి ఒక స్పూన్ సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ప్రజెంట్ నేను ఒక స్పూన్ వేసుకున్నాను. ఇలా ఉప్పు అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయవలసిన అవసరం ఏం లేదు. ఈ కూరగాయలన్నీ మొత్తము కొంచెం మునిగి పైన జస్ట్ వాటర్ అనేది కనిపించాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే వాటర్ అనేది సరిపోతుంది. మనము ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి మినిమం 6 to 7 విజిల్స్ రావాలండి. కంపల్సరీ 6 to 7 విజిల్స్ వస్తేనే ఈ వెజిటబుల్స్ అన్ని మంచిగా ఉడుకుతాయి. ఒకసారి 6 విజిల్స్ చూసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. కుక్ అవ్వకపోతే ఇంకో 1-2 విజిల్స్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. నేను 7 విజిల్స్ తర్వాత చెక్ చేస్తే మంచిగా వెజిటేబుల్స్ అనేది బాగా మెత్తగా ఉడికినాయి కదండి. ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. పర్ఫెక్ట్ పావ్ భాజీ రెసిపీ అన్నమాట. పొటాటో మ్యాషనర్ తో మొత్తం మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి స్మూత్ బ్యాటర్ లెక్క రెడీ అవుతుంది. స్మూత్ కన్సిస్టెన్సీ కావాలన్నమాట. దీనికి మినిమం 3 to 5 మినిట్స్ పడుతుంది. ఇలా ఓపిక్ గా కొంచెము మ్యాష్ చేసుకుంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ టైంలో మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ కావాలి. పర్ఫెక్ట్ రెసిపీ. స్ట్రీట్ స్టైల్లో లాగా ఏం ఆర్టిఫిషియల్ కలర్ ఏం యాడ్ చేయలేదు మనము. దీనికి నేను పోపు కోసము కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, అలానే ఒక స్పూన్ బటర్ అనేది వేసుకున్నాను. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో పావ్ భాజీ మసాలా వేసుకున్న పావు స్పూన్, అలానే హాఫ్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను. కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. మనం కసూరి మేతి అనేది ముందే వేయలేదు కదా, ఇలా పోపులో వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. పావ్ భాజీలో కంపల్సరీ బటర్ అనేది యూజ్ చేస్తేనే టేస్ట్ వస్తుందండి.
చూసారు కదా, మన రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు నేను పైనుంచి తడకా వేసుకుంటున్నాను. పావ్ భాజీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి, అది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. చూసారు కదా, చాలా టేస్టీ పావ్ భాజీ రెడీ అయిపోయింది. చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో చేసుకుంటాం, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. అలానే ఒక మంచి రెసిపీ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఈ రెసిపీ చేసుకొని మీ పిల్లలు ఫ్యామిలీతో షేర్ చేయండి, చాలా ఎంజాయ్ గా తింటారు వాళ్ళు. నేను ఒక ప్యాన్ పెట్టుకొని పావు రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం బటర్ అనేది వేసుకున్నాను, దాంట్లో కొంచెం చిటికెడు పావ్ భాజీ మసాలా వేసుకున్నా, అలానే కొంచెం కొత్తిమీర. దీనిపైనే మీరు కావాలంటే పావ్ భాజీ కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం 1-2 స్పూన్ వేసుకొని కూడా ఈ పావుని మనం రోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పావు నేను పిల్లల కోసం బయట నుంచి తీసుకొచ్చాను. దీనికి కొంచెం టైం పడుతుంది చేయడానికి, అందుకనే పిల్లలు సడన్లీ టిఫిన్ లోకి చేయమని చెప్తే చేశాను. ఇక రెడీ అయిపోయింది, పావ్ భాజీ రెడీ. దీన్ని పావ్ అంటారండి. ఇలా పావ్ రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను భాజీ సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, భాజీ అనేది ఎంత కలర్ఫుల్ గా, అలా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మీకు ఏదైనా మంచి రెసిపీ కావాలన్నా కూడా నాకు కామెంట్ పెడితే నేను ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. కొంచెం బటర్ వేసుకున్నాను, అలానే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. మన స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ రెసిపీ. ఇంత మంచి రెసిపీ అయినప్పుడు పిల్లలు ఆగుతారా? పిల్లలు వెనక పిలుస్తూనే ఉన్నారు నాకు. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. నేను కొంచెం పావు తీసుకున్నాను, దీన్ని పావ్ అంటారండి ఇక్కడ. దీని భాజీ పావ్ భాజీ. ఆనియన్ లెమన్ తీసుకొని ఇలా పావు పైన వేసుకొని తింటే భాజీలో చాలా టేస్ట్ బాగుంటది. ఇక్కడ ఈ రెసిపీతో చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసేస్తారండి, అంత ఫేమస్ అన్నమాట పావ్ భాజీ. మీరు ట్రై చేయండి తప్పకుండా. బాయ్ అండి.